మీరు ఎప్పుడైనా బెండకాయ, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు పులుసు ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. కడాయిలో కూర వండేటప్పుడు వచ్చిన వాసన దగ్గర నుండి కడాయి ఖాళీ అయ్యేంత వరకు నోరూరిపోతుంది. ఫస్ట్ కడాయిలోకి గంట ముందుగానే కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి ఆయిల్ లేకుండా 2 నిమిషాలు ఫ్రై చేశాక కొద్దిగా ఆయిల్, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. తిరిగి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్, ఘాట్లు పెట్టిన కోడిగుడ్లు, శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి లైట్ గా ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి తాలింపు కోసం ఆయిల్ వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ తో పాటు టేస్ట్ కి సరిపడా కారం వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాక పులుపుకి సరిపడేంత చింతపండు పులుసు ముక్కలు మునిగేంత వరకు వాటర్ ని కూడా యాడ్ చేసి మూత పెట్టి నిదానంగా కనీసం పావు గంట సేపు దగ్గర పడనివ్వాలి. ఇంకా ఆఖరణ కొద్దిగా ధనియాల పొడి, బెల్లం, కొత్తిమీర తరుగు వేసి 2 నిమిషాలు పొయ్యి మీద అలా వదిలేసి దింపి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.